నమస్తే. తెల్లవారితే అంటే ఎగ్జామ్ సీజన్ అయితే మనం ఒక పాట వింటాం, వేలం పాట. ఒకటే 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 ఒకటే, రెండు 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 రెండు, మూడు మూడు మూడు, 100 100 100. నాకేం పిచ్చబట్లా, ఇది వింటూ ఉంటాం సార్. ఎఫ్ఎం రేడియో దగ్గర నుంచి అన్ని ఛానల్స్ నుండి ఇదే గోల. ఇన్ని వేల ర్యాంకులు సాధించాం. ఓకే, ఎన్ని సాధించారో మీకు తెలుసు, మాకు తెలుసు కదా. అయితే మీకు కార్పొరేట్ అనే ఒక పెద్ద బోర్డు తగిలించుకుని మీ పిల్లల అభివృద్ధి కోసమే అని అన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు, బంధువులు కూడా ఆపదలో ఉన్నారు. మీకున్న పెద్ద పెద్ద క్యాంపస్లో ఒక్క క్యాంపస్ని క్వారంటైన్ సెంటర్గా మీరు మార్చలేరా? ఎందుకు ఆలోచించట్లేదు? ఆపద అనేసరికి మీరు తాళాలు వేసి ఎందుకు కూర్చుంటున్నారు? మరి అలా మీరు ఒక్కసారి ప్రజల గురించి ఆలోచించినప్పుడు, మీరు ఇన్నాళ్ళలో కూడా ఇన్ని సంవత్సరాలు ఇంత ఉపద్రవం ఎప్పుడూ లేదు నాకు తెలిసి. నా వయసుకైతే నేను ఎప్పుడు చూడలేదు. లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక కార్పొరేట్ స్కూల్ కూడా నాకు తెలిసి మేము పలానా పని చేసాం అన్నది కనిపించలేదు. అలా అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా 100 మందికి భోజనాలు పెట్టామని చెప్పేసి ఫోటోలు మాత్రం పెట్టకండి సుమా, అది పెట్టకండి. క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసిన దమ్మున్న స్కూల్, కాలేజ్ ఏదైనా ఉందా? ఓపెన్ ఛాలెంజ్. మమ్మల్ని పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులు రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది, మేము చేస్తున్నాం. ఒక్క చిన్న క్వారంటైన్ సెంటర్ అంటే వాటికి ఉండడానికి. అసలు క్వారంటైన్ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేయాలంటే, ఈరోజు చాలామంది ఒక వీధిలో ఎక్కడైనా పాజిటివ్ వస్తే ఆ పక్కింటి వాళ్ళు, అవతల వాళ్ళు వానర్స్ అయినా లేకపోతే ఇంకోళ్ళని వాళ్ళ బ్రతకనివ్వట్లేదు. పాజిటివ్ వచ్చింది, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇల్లు ఖాళీ చేసేయండి, లేకపోతే ఎక్కడికో చోటకి వెళ్ళిపోండి. మాకు భయం వేస్తుంది. ఏంటి భయం? మీ ఇంట్లో వస్తే అదే సమస్య అంటే, మీ ఇంట్లో వస్తే సమస్యనా, పక్కింట్లో వస్తేనేమో ఇంకోటినా? తప్పు సార్, చాలా తప్పు. సో ఇటువంటివి జరుగుతున్న కారణంగా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, దీనికి మహా అయితే మీకు భారీగా ఖర్చు అయ్యేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు మీకు సహకరిస్తున్నారు కూడా ఇప్పటికే. సో దయచేసి కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ మీరందరూ కూడా ఈ కష్ట సమయంలో ముందుకొచ్చి మీ కాలేజీలో, స్కూల్లో చదువుతున్న పిల్లల, వాళ్ళ తల్లిదండ్రుల, బంధువుల యోగక్షేమాల్లో లేకపోతే వారి యొక్క క్షేమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ విఎస్బి సురేష్.